అటు క్యాలెండర్ వైపు చూడండి, అంకెలు తలకిందులవుతున్నాయి. ఇటు రోడ్ల వైపు చూడండి, జనం తలకిందులవుతున్నారు. ఎందుకంటే వచ్చింది డిసెంబర్ 31. చాలామంది దృష్టిలో ఈ రోజంటే ఏంటో తెలుసా? అందరూ తాగే రోజు, అమ్మేవాడికి పండుగ రోజు. గ్లాసు గ్లాసు కలిపి గిల్టీగా ఫీల్ అవ్వకుండా ఈ ఏడాదంతా తమ కష్టాలన్నీ లిక్విడ్లో కరిగించేస్తున్నామని గొంతులో పోసేసుకునే రోజు. గల్లీకో గ్యాంగ్, ఇంటికో బ్రాండ్ అన్నట్లు తయారైంది పరిస్థితి. కానీ మిత్రులారా, ఒక్క మాట, గత సంవత్సరం ఇచ్చిన బాధలు పోవాలంటే బాటిల్ని ఎత్తనక్కర్లేదు. ఆ బాధ నుంచి నేర్చుకున్న పాఠాన్ని తలుచుకుంటే చాలు. గ్లాసులో మునిగితే గతం మర్చిపోతామేమో కానీ గమ్యాన్ని చేరుకోలేము. ఈరోజు రాత్రి చిరున తాగేసి రేపు ఉదయం బుర్రున మర్చిపోయే మత్తులో కాదు. ఈ 365 రోజులు మనం ఏం సాధించాం, ఏం పోగొట్టుకున్నామని లెక్క వేసుకునే చిత్తశుద్ధిలో ఉంది అసలైన కిక్కు. అందుకే ఈ రాత్రికి బాటిల్స్ ఓపెన్ చేసే ముందు మీ మనసులోని ఆశల తలుపులు ఓపెన్ చేయండి. చిందులు వేసే కాళ్ళు జాగ్రత్త, చిత్తయిపోయే లివర్లు అంతకంటే జాగ్రత్త. ఇక ఆలస్యం ఎందుకు? ఈ డిసెంబర్ 31న మత్తును వదిలి ముందడుగు వేద్దాం. అసలు గత సంవత్సరం ఎలా గడిచింది? గడిచిన ఏడాదిలో మనకు అన్ని విజయాలే లభించి ఉండకపోవచ్చు. కొన్ని కన్నీళ్లు, మరికొన్ని కష్టాలు, ఇంకొన్ని అపజయాలు ఎదురై ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ప్రశాంతంగా ఉన్న సముద్రం ఎప్పుడూ గొప్ప నావికుని తయారు చేయలేదు. గతం మనకు నేర్పిన పాఠాలే మన అసలైన బలం. మనం చేసిన పొరపాట్లు మనల్ని మరింత వివేకవంతులుగా మార్చాయి. ఆ అనుభవాలను ఒక భారంగా కాకుండా రేపటి విజయానికి ఒక పునాదిగా మార్చుకోవాలి. రాబోయే సంవత్సరం ఓ కొత్త అవకాశం. కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్ మారడం కాదు, మన ఆలోచన విధానం మారడం. మన ముందు 365 ఖాళీ పేజీలు ఉన్నాయి. వాటిని ఏ రంగులతో నింపుతామనేది మన చేతుల్లోనే ఉంది. గతాన్ని మార్చలేం, కానీ వర్తమానాన్ని చక్కదిద్దుకోవడం ద్వారా అద్భుతమైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. గడిచిన కాలం నుంచి పాఠం తీసుకో. వచ్చే కాలం కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకో. ఈ క్షణం నుంచి నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు. డిసెంబర్ 31 రాత్రి మీ పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతున్నప్పుడు మీ మనసులోని బాధలను, ద్వేషాన్ని, అసూయను కూడా వదిలేయండి. జనవరి 1వ తేదీ ఉదయం మీరు కళ్ళు తెరిచినప్పుడు మీ మనసులో కేవలం ప్రేమ, ఆశ, పట్టుదల మాత్రమే ఉండాలి. గతంలో మనం నేర్చుకున్నది అనుభవం, రేపు మనం సాధించబోయేది విజయం. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈ నూతన సంవత్సరం సుఖ సంతోషాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. J4 టీవీ తెలుగు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.